హాయ్ గైస్, వెల్కమ్ టు ఒరాయన్ అండ్ డార్క్ మూవీ రివ్యూ. సినిమా గురించి చెప్పే కంటే ముందు ఇది ఒక యానిమేటెడ్ మూవీ. మనుషులతో తీసిన సినిమా అయితే కాదు. అలాగనుకుంటే మాత్రం చూడకండి. ఎందుకంటే ఇది మనుషులు తీసే సినిమాల కన్నా ఇప్పుడు కార్టూన్ మూవీసే బాగుంటున్నాయి. చాలా నీట్గా స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. ఈ సినిమా అంతా ఒక తండ్రి తన కూతురికి చెప్పే కథగా ఉంటుంది. సినిమా చాలా బాగుంటుంది. నేను ఎందుకు అలా అంటున్నానంటే సినిమాలో అర్థవంతమైన స్టోరీ ఉంటుంది. సినిమా చూసినంతసేపు మనం నవ్వుతాం, బాధపడతాం, చాలా బాధపడతాం, చాలా ఆనందపడతాం. అలా ఉంటుంది సినిమా. సినిమా ఎక్కడా కానీ బోర్ కొట్టదు. ఏంటి అంటే చిన్నపిల్లల సినిమా అని మాత్రం ఫీల్ అవ్వం. చూస్తే అర్థమవుతుంది ఎవరికైనా. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే ఒరాయన్ అనే వ్యక్తికి చీకటి అంటే భయం. ఎంత భయం అంటే చీకటి వచ్చి తనని మింగేస్తుంది అనే అంత భయం. ఈ సినిమాని ఎలా ప్రజెంట్ చేశాడంటే మనం చీకటిని చూసి ఎంతైతే భయపడతామో అదే చీకటి మనం ఎందుకు భయపడుతున్నాం అనే ఫీలింగ్తో బాధపడుతూ ఉంటుంది. అలా భయపడుతున్న ఒరాయన్ దగ్గరికి డార్క్ వచ్చి నువ్వు నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావు, నేను అంత భయంకరంగా ఉన్నాను, చీకటి ఎంత బాగుంటుందో చూపిస్తానని చెప్పి తనతో పాటు ఒక రోజు అంతా తీసుకెళ్తుంది. అలా తీసుకెళ్ళిన తర్వాత ఒరాయన్కి కొంతమందిని పరిచయం చేస్తుంది. వాళ్ళ పేర్లే లైట్, ఇన్సోమేనియా, స్వీట్ డ్రీమ్స్, స్లీప్, క్వైట్ అండ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ వాయిసెస్. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైట్ అంటే మీ అందరికీ తెలిసిందే, సన్ను. ఇన్సోమేనియా మనకున్న భయాన్ని రెట్టింపు చేస్తుంది. అన్ఎక్స్ప్లెయిన్డ్ నాయిసెస్ ఏవేవో గజిబిజి సౌండ్లు చేసి నిద్ర పట్టకుండా చేస్తుంది. స్లీప్ నిద్రపుచ్చుతుంది. క్వైట్ ఏ శబ్దాలు లేకుండా చేస్తుంది. స్వీట్ డ్రీమ్స్ మీకు అది తెలిసిందే, రాత్రిపూటలు మంచి మంచి కళలను తెప్పిస్తుంది. వీళ్ళందరూ ఒరాయన్ చూసి భయపడతారు. ఎందుకు ఈ అబ్బాయిని తెచ్చావు, ఈ అబ్బాయి గురించి నీకు తెలుసు కదా, ఈ అబ్బాయి వల్ల మనం చాలా బాధపడుతున్నాం అని అంటారు. కానీ అది విన్న డార్క్, మీరు నా మీద నమ్మకం ఉంచండి, ఈ అబ్బాయిని మారుస్తాను, భయం లేకుండా చేస్తాను, మన అందరం ఎంతో మెచ్చుకుంటాం ఈ అబ్బాయిని చూసి అని అంటాడు. అలాగే లాస్ట్కి మారుస్తాడు. ఒకనొక దగ్గర ఒరాయన్ తన భయాన్ని అంతా పోగొట్టుకొని చాలా ధైర్యవంతుడిగా మారుతాడు. అది చూసిన డార్క్ చాలా సంతోషిస్తాడు. ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే మనం దేన్ని చూసి భయపడకూడదు. అలా భయపడితే అది మనల్ని చూసి బాధపడుతుంది, అది 100 రెట్లు భయపడుతుంది అనేది క్లియర్ కట్గా ఈ సినిమాలో చూపిస్తాడు. ఇప్పుడు దాకా ఎవరైనా ఈ సినిమాని చూడకపోతే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, మన తెలుగు లాంగ్వేజ్లో కూడా. వెళ్ళి చూసండి, చాలా బాగుంటుంది సినిమా అయితే. ఈ సినిమా కోసమే డబ్బులు బొక్కెట్టుకోవాలా, నెట్ఫ్లిక్స్ తీసుకోవాలా అంటే మాత్రం తెలిసిందేగా, మనకి అదర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి, వాటిలో డౌన్లోడ్ చేసుకోవడమే. సినిమా అయితే కంపల్సరీ చూడండి, మస్ట్ వాచ్ ఫిలిం ఇది. చాలా బాగుంటుంది. మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. మనం దేన్నైనా చూసి భయపడినా, ఎవరికైనా భయపడినా అవన్నీ చూపిస్తాడు ఇందులో. నేను ఎంతవరకు ఏ సినిమాకి రేటింగ్ ఇవ్వలేదు భయ్య. ఎందుకంటే నచ్చితే నచ్చిందని చెప్తాం, లేకపోతే లేదని చెప్పేవాడిని. ఈ సినిమాకి ఎందుకు రేటింగ్ ఇస్తున్నానంటే అందరూ చూడాల్సిన సినిమా ఇది. 5 out of 4.5 ఇస్తాను. ఆ 0.5 కూడా ఎందుకు తగ్గించానంటే చిన్న చిన్న తప్పులు ఉంటాయి, అవి ఏ సినిమాలో అయినా సహజం. ఓకే గాయ్స్, ఇది ఇవాళ వీడియో. లాస్ట్లో కూడా ఒకసారి చెప్తున్నాను, ఎవరైనా ఇంతవరకు చూడకపోతే వెళ్ళి చూసేయండి సినిమా, ఎలాగోలా డౌన్లోడ్ చేసుకుని. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.